హైదరాబాద్ శివారు శంషాబాద్లోని గగన్ పహాడ్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రబ్బరు ట్యూబుల పరిశ్రమలో చోటు చేసుకున్న ఘటనలో 4 కార్మికులు సజీవ దహనమయ్యారు. వీరిని సందీప్, నవీన్ యాదవ్, గోవింద్ చౌదరి, జైనివాస్ చౌదరిగా గుర్తించారు. చనిపోయిన వారంతా బీహార్ వాసులేనని పోలీసులు వెల్లడించారు. పరిశ్రమలోని పైపుల నుంచి వచ్చే రసాయనాలు లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఘటనను గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తామని యజమాని హామీ ఇచ్చారు. నిర్వహణలో లోపాలే ప్రమాదానికి కారణంగా నిర్ధారించిన పోలీసులు పరిశ్రమ యజమాని కైలాష్ అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్షిత ట్యూబ్స్ కంపెనీలో ఈ టర్మైల్ అనేది 2 పైప్ లైన్లు పగిలి 7 రూమ్లలో 2వ రూమ్ లో పడిపోయింది. మొత్తం ఆ టర్మైల్ పడిపోవడం వల్ల ఆ లోపల మొత్తము 4 వీళ్ళంతా షరీడ్ అయిపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఇటువంటి పైపు లైన్ ఎందుకు ఇది పగిలిపోయింది, లీకేజ్ అయిందా, ఏమైనా అయిందా, ఏదైనా నిర్లక్ష్య కారణమా యజమానిది, అది మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో యజమాని నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా వాళ్ళపై చట్టరీత్యా తగు చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నాను.